సమ్మర్లో ఎటువంటి చర్మ సంబంధిత వ్యాధులు కానీ ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం ఉంది? సమ్మర్లో మెయిన్గా మనం చూసేది ఒకటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అండి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో కూడా 2-3 రకాలు ఉంటాయి. బాగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో బాగా ట్యాన్ అవ్వడము, ఆల్రెడీ పిగ్మెంటేషన్ సమస్య ఉంటే, ఎండాకాలంలో కానీ ఏ కాలంలో అయినా కానీ సన్ స్క్రీన్ అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్తారు. బట్ భారత్లో ఆల్మోస్ట్ కేవలం 15% మందే వాడుతున్నారని చెప్పేసి కొన్ని గణాంకాలు చెప్తున్నాయి. సో సన్ స్క్రీన్ యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు సన్ స్క్రీన్ని ఎలా ఎంపిక చేసుకోవాలి? మన ఇండియన్ స్కిన్కి సన్ స్క్రీన్ అవసరం అనేది మెయిన్లీ ఏజింగ్ని, పిగ్మెంటేషన్ని, ట్యాన్ని తగ్గించుకోవడానికి. సన్ స్క్రీన్ ఎంపిక చేసుకునేటప్పుడు SPF, PA ఫ్యాక్టర్ చూసుకోవాలి. తర్వాత దాని బేస్ అంటే అది క్రీమా, లోషనా, జెల్లా ఏంటనేది కూడా మన స్కిన్ టైప్ని బట్టి చూసుకోవాలి. సోరియాసిస్ రావడానికి గల కారణం ఏంటి? దాన్ని మన లైఫ్ స్టైల్తో రాకుండా చేయగలమా? దీనికి ఏమన్నా జీన్ అంటే హెరిడిటరీ లాంటి కారణాలు ఉంటాయి? మెనీ ఇయర్స్ బ్యాక్, ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే సోరియాసిస్ చాలా వరకు జెనెటిక్ ఉండేది. ఈ రోజుల్లో సోరియాసిస్ చాలా కామన్ అయిపోయింది. ఆల్మోస్ట్ 10 మందిలో ఒకళ్ళకి సోరియాసిస్ ఏదో ఒక ఫామ్లో ఉంటుంది. ఒక చిన్న ప్యాచ్ కావచ్చు, ఆర్ తలలో డాండ్రఫ్ లాగా కావచ్చు, బట్ ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ మీకు సోరియాసిస్తో పాటు ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఈవెన్ హార్ట్ డిసీజ్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందని రీసెర్చ్ తేలింది. సో సోరియాసిస్ ఇస్ నాట్ జస్ట్ స్కిన్. డెర్మటాలజీ విషయానికి వస్తే చాలా మంది ఎక్కువగా బాధపడేది మెడ మీద నల్లగా అవుతుందని, లేదా చంకలో కొన్ని చోట్ల నల్లగా అవుతుందని చెప్పేసి ఇట్లా బాధపడుతున్నారు. యాక్చువల్గా మెడ మీద అంత నల్లగా కావడం గల కారణాలు ఏంటి? దీన్ని ఏ రకంగా మనం నిరోధించవచ్చు? దీన్ని అకాంతోసిస్ అంటాము. ఎక్కువగా రిలీజ్ అయ్యే ఇన్సులిన్ యొక్క సైడ్ ఎఫెక్టే మెడ నలుపు, చిన్న చిన్న పులిపిర్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఫైనలీ దాన్ని ఇంప్రూవ్ చేయాలి అంటే మళ్ళీ అగైన్ ఆరోగ్యంగా చర్మం ఉండాలంటే, చర్మం కాంతివంతంగా మెరవాలంటే సహజ సిద్ధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కలర్ కంటే కూడా మనకి స్కిన్కి ఆ గ్లో అండ్ ఆ హెల్దీ లుక్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇంటర్నల్ గాను దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్స్టర్నల్ గాను దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ విషయానికి వస్తే సమ్మర్లో సోప్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరికి ఏ సోప్ సూట్ అయిందని మనం ఎట్లా తెలుసుకోవాలి? సూటబిలిటీ కంటే కూడా అండి, అందరి స్కిన్స్కి ఐ వుడ్ అడ్వైజ్ మైల్డ్ pH ఉన్న సోప్సే యూజ్ చేయాలి. ఇంకోటి మేడం, ఈ హెయిర్ డైయింగ్ విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. యాక్చువల్గా హెయిర్ డైని అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? విచ్ ఈస్ బెస్ట్ అండ్ విచ్ ఈస్ టు అవాయిడ్? హెయిర్ డై వల్ల చాలా మందికి ఎలర్జీస్, దద్దుర్లు కావచ్చు, దురదలు కావచ్చు, పిగ్మెంటేషన్ కావచ్చు, చాలా మందికి వస్తుంది. సో PPD అనే కాంపౌండ్, పారాఫినైలిన్ డయామీన్ అని, యువతలో కొంతమంది అన్వాంటెడ్ హెయిర్స్ అనేది కొంతమందిలో ఇబ్బందికరంగా మారుతుంది. సో దాన్ని తొలగించడానికి పర్మనెంట్గా సో ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో? సో ఈ అన్వాంటెడ్ హెయిర్ కూడా చాలా కారణాలు ఉంటాయండి. PCOD మోస్ట్ కామన్ కాజ్. థైరాయిడ్ వల్ల కూడా రావచ్చు, కొంతమందికి జెనెటిక్గా వాళ్ళ బాడీ తత్వం వల్ల రావచ్చు. సో ఆ లేజర్ వల్ల మనకి ఆ హెయిర్ రూట్స్ అనేవి బ్లాస్ట్ అయిపోయి ఆ నంబర్ ఆఫ్ హెయిర్స్ అనేవి తగ్గుతూ వస్తాయి. బట్ ఈ PCOD ఆర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఏంటంటే హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ ఉన్నంత వరకు మనం లేజర్ చేసినా మళ్ళీ అది వస్తూ ఉంటుంది. డాక్టర్ గారు, అంటే ఈ మధ్య చాలా మందికి పర్మనెంట్ మేకప్ అని చెప్పేసి చేయించుకుంటున్నారు కదా, చేయించుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? పర్మనెంట్ మేకప్ ఈజ్ లైక్ సూపర్ఫిషియల్ టాటూయింగ్ అండి. ప్రాపర్ పర్సన్ హైజీనిక్గా చేసి వాళ్ళ టెక్నిక్ బాగుంటే యూ క్యాన్ గెట్ ఇట్ డన్ అండి. జస్ట్ టెక్నిక్ బాగోకుంటే చాలామంది చాలా సోషల్ మీడియా చూసేసి డాక్టర్ మాకు ఇది కావాలి, అది కావాలి, ఈ ట్రీట్మెంట్ చేసేయండి అని వస్తారు. బట్ మనం కరెక్ట్గా చూసుకొని మీకు ఏది కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ అని మాత్రం చూసుకొని చేసుకోవాలి.